తిమోతికి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-6 ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రారంభం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకెలోను వసించాను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపముల వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడు గొప్ప తండ్రి, అయా నీ యొక్క నామములో మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో నిలబెట్టుకుని నీ కృపల చాటున మమ్మల్ని భద్రపరిచి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రభా ఈ రీతిగా ప్రభా చిన్న మందిగా మేమందరం కూడి ప్రభా నేను స్తుతించి గణపరిచి పాటల ద్వారా నేను మహిమపరచడానికి ప్రభా ఆయా ఇదిగిన తండ్రి ఆరాధన ద్వారా ఆయా నీకు స్తుతి యాగం అర్పించడానికి మా జీవ ఫలము మీకు అర్పించడానికి ఆయా ప్రభా నీవు చూపించిన ప్రేమకి నేను స్తుతించడానికి పాడటానికి ప్రభా నీ కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా ఇదిగో నా తండ్రి వాక్యాన్ని ప్రభా ఉదయం కొద్దిసేపు ధ్యానించాలని ఇష్టపడుచుండగా ప్రభా ఉదయవా ఇదిగో నా తండ్రి నీ యొక్క వాక్యాలని ఆయా ప్రభా వల్లించడానికి మాత్రం సరిపోలేని దాన్ని ఎన్నిక లేని దాన్ని బట్టి దాన్ని ప్రభా ఉదయం నీ యొక్క వాక్యాన్ని ఆయా ప్రభా కొద్దిసేపు మేము ధ్యానించాలని ఇష్టపడుచుండగా నా నోటి మాటలు అందరూ హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకృతంగా ఉండటానికి సహాయం చేయమని నడిచినమయ్యా. వాక్యము నీది బిడ్డలమైన వారమైన మేము మీ వారము ప్రభా నీ యొక్క వాక్యాన్ని ఆయా వితుచుండగా ప్రభా ఉదయవ నీ పరిశుద్ధ ఆత్మ సహాయము నాకు అందించండి. నన్ను ఒక సాధనముగా ఊరుగా వాడుకొని ఆయా మాకు కావలసిన ఈ దినానికి కావలసిన ఆత్మవాకులు మాకు అనుగ్రహించమని నీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం ఈ విషయాలను మనం చూసినట్లయితే తిమోతి గారి యొక్క జీవితాన్ని చూడటానికి ముందు అపొస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో తను చేసిన సేవా పరిచర్యలో అపొస్తలుడైన పౌలు తిమోతిని ఎంతగా తనతో పెనవేసుకుని ఉన్నాడో ఈ యొక్క వాక్య భాగంలో మనకి అర్థమవుతుంది. నా ప్రార్థనని యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. అపొస్తలుడైన పౌలు ఒక విశ్వాసి అయిన కుమారుని బట్టి తను ఎట్లా అంటే నీ కన్నీళ్లను తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించున్నాను. ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నానంటే నిన్ను నేను కలుసుకోవాలని. నా కుమారుడమైన తిమోతి నిన్ను నేను పెనవేసుకొని నిన్ను నేను హత్తుకొని నీ యొక్క క్షేమ సమాచారాలు నువ్వు చేస్తున్న సంఘ పరిచర్య నేను తలపోసుకుంటూ నీతో పాటు కన్నీళ్లతో అనేక ఆత్మలు రక్షించడానికి నేను కూడా ఉన్నాను. నేను ఏ యొక్క విధానములో ఏ విశ్వాస జీవితంలో నేను ముందుకు సాగానో ఆ యొక్క విశ్వాస జీవితంలో నేను నా కన్నీళ్లతో కొని ఉన్నాను. కాబట్టి ఆ కన్నీళ్లను ఎప్పుడైతే నువ్వు విశ్వాస జీవితంలోనికి వచ్చిన నాటి నుండి నీ కన్నీళ్ళను నేను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే. ఎందుకంటే మనం బాగా ఇష్టపడ్డ వాళ్ళు మనకు కనబడినప్పుడు మన ముఖాలు వెలిగిపోతాయి కదా. అలాగనే అపొస్తలుడైన పౌలు తిమోతిని చూసినప్పుడు ఆ ఆనందము, ఎందుకంటే నాకన్నా గనుడిగా కనబడుతున్నాడే, ఇంత చిన్న వయసు. దాదాపు అపొస్తలుడైన పౌలుకి ఒక 70 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ యొక్క సమయంలో ఈ పత్రికలు తిమోతికి రాయటానికి గల కారణం ఏంటంటే ఆ సంఘములో ఏ రీతిగా ఈ యొక్క తిమోతి గారు
ఎఫెసు సంఘానికి ఒక కాపరి బాధ్యతలను తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు అక్కడ కొన్ని తప్పు సిద్ధాంతాలను ఎదుర్కొనవలసి వచ్చిన సమయాల్లో ఆ ఆయన సంఘాన్ని ఏ రకంగా క్రమంగా ఎట్లా నడిపించాలి, సంఘ పెద్దల్ని ఏ రీతిగా ఏర్పాటు చేసుకోవాలి అన్న విషయాలన్నిటినీ కూడా, అంటే ప్రతి దినము ఒకవేళ ఆ దినాల్లో ఫోన్లు ఉంటే ఈ దినాల్లో ఫోన్లు ఉన్నమ్మా యొక్క హృదయ భారాన్ని వారితో పంచుకుంటూ వస్తుంటాం. అదే విధంగా అపోస్తుడైన పౌలు కూడా తిమోతి గారు అట్లా మాట్లాడటం వల్లే అపోస్తుడైన పౌలు కూడా ఆ రకమైన ప్రేమ అనురాగాలు ఈ యొక్క తిమోతి గారి పక్షాన ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇరువురు కలిసిన విధానము, ఇరువురు మాట్లాడుకున్న సంభాషణ వారి యొక్క జీవితాల్ని పెనవేసుకునే స్థితిలోకి వెళ్తాయి. ఎందుకంటే ఏ రకమైన వారి మధ్య ఏ రకమైన దాపరికలు ఉండవు. అది భార్యాభర్తల సంబంధం అవ్వచ్చు, స్నేహితుల సంబంధం అవ్వచ్చు, విశ్వాసుల సంబంధం అవ్వచ్చు, ఏదైనా కదా. మైనస్లు ప్లస్లు కూడా మనం పంచుకుంటూ వస్తుంటాం. ఎందువల్ల మనం వాళ్ళని అంతగా అభిమానిస్తాం కాబట్టి, ప్రేమిస్తాం కాబట్టి. కానీ మన ప్రేమలు అయితే ఒక దగ్గర నిలిచిపోతుంటాయి. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతిని ప్రేమించే ప్రేమలో ఎంత ఆప్యాయత ఉట్టుపడుతుందంటే, నా ప్రార్థన లేదు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందువల్ల అయితే ఒక సంఘానికి కాపరిగా ఉన్నావు. చిన్న వయసులోనే దాదాపు ఆయనకి 70 సంవత్సరాలు అంటే తిమోతి గారికి 20 సంవత్సరాలు. ఒక 50 సంవత్సరాల వాళ్ళ యొక్క వయసు తారతమ్యం కనబడుతుంది. మనకి 15 సంవత్సరాల తారతమ్యం ఉన్నప్పుడే వారి యొక్క హృదయాలోచనలు ఒక రకంగా ఉంటాయి. మిగతా వారి యొక్క హృదయ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. చిన్న వయసు వారి హృదయ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, పెద్దవారి యొక్క హృదయ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతిని ప్రేమించే విధానంలో గాని, తిమోతిని తన ప్రియ కుమారుడుగా, తన నమ్మకమైన కుమారుడుగా చెప్తాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 4:17లో తిమోతి నమ్మకమైన నా కుమారుడని సాక్ష్యం ఇస్తాడు. అట్టి అంతటి వారి యొక్క హృదయాలు యోనతాను, దావీదు పెనవేసుకున్న హృదయాల్లాగా ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతి యొక్క హృదయంతో పెనవేసుకున్న స్థితిని మనం చూస్తాం. నీ కన్నీళ్లు తలంచుకొని నువ్వు సంఘం కొరకు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు, అంటే అక్కడ జరుగుతున్న ప్రతి విధమైన తప్పుడు సిద్ధాంతాలు కదా. ఒక రకమైన విగ్రహారాధన చేస్తూ విగ్రహారంతో అర్పింపబడిన ఆ యొక్క స్థితిని వారు తింటా కూడా కొన్ని మాటలు వాళ్ళు అన్వయించుకుంటున్నారు కదా. మనం కూడా క్రైస్తవులుగా పిలబడుతున్న మనం కూడా మన జీవితాల్లో కొన్ని మనం అన్వయం చేసుకున్న రీతిలోనే నడిచేస్తా ఉంటాము. కానీ పేరుకి దేవుని వాక్యములో నుండి అంటాము, కానీ అంత ఖచ్చితంగా కొన్నిసార్లు ఉండకపోతాం. ఎందువల్ల అయితే మన విశ్వాస పరిమితి చాలా అల్పంగా ఉన్నదని మనం గుర్తించాలి. ఎప్పుడైతే రాజీ పడిపోయిన స్వభావం మనలో వస్తుందో మన యొక్క విశ్వాస జీవితం కుంటుపడుతుందా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వీరి యొక్క విశ్వాస జీవితము చాలా అపరిమితముగా ఉంది. ఎంత అంటే ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకున్నాం ప్రతి నిమిషం కదా. మనకి ఇష్టమైన వారిని అనుకోకుండా మన ఆలోచనలో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా. అటువంటి విధానము అపోస్తుడైన పౌలు తిమోతి సంఘానికి కొన్ని ఉత్తరాలు రాస్తున్నాడు మాట. ఏంటి ఆ ఉత్తరాలు అంటే, తన కాపరిగా ఉన్నప్పుడు ఎదుర్కొంటున్న ఆ యొక్క విషయాల్ని, ఆ సిద్ధాంతాలని ఏ రీతిగా పొందుపరిచి చెప్తున్నాడంటే, ఎంత చక్కగా 1-2 తిమోతిల్లో చాలా చక్కనైన విధానం ఉంటుంది. సంఘ ప్రతినిధుల్ని మనం ఏమవుతుందంటే, మనకి ఎవరైతే ఇష్టం ఉంటుందో, మనకి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో, మనకి వాళ్ళ వల్ల మనకి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉందో ఆ సంబంధాన్ని బట్టి మనం చూన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఆ సంఘ పెద్దల్ని ఎలాంటి వాళ్ళని నిర్ణయించాలి అన్న విషయాలు కానీ,
సంఘంలో ఎదుర్కొంటున్న అనేక తప్పుడు సిద్ధాంతాలను గాని వాటన్నిటిని, లేకపోతే అక్కడ ఉన్న యవనస్తుల్ని ఏ రీతిగా ప్రోత్సహించాలన్నది గాని, ఇవన్నీ కూడా ఈ యొక్క తిమోతి గ్రంథంలో వృద్ధులుగా ఉన్నప్పటికీ అనేక విషయాలు, అనేక సంఘాల్లో జరుగుతున్న అనేక విషయాలు చూసిన వ్యక్తిగా అపోస్తుడైన పౌలు తన కుమారుడైన తిమోతికి, అంటే విశ్వాసముతో కనిన కుమారుడు, నేను కన్న కుమారుడా అంటాడు. అంత నమ్మకమైన ఒక కుమారునికి తను కొన్ని ఆజ్ఞల్ని ఇస్తూ వస్తున్నాడు. ఎట్లా ఉండాలి, ఎటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఏ రీతిగా ఎదుర్కోవాలి, సంఘ క్రమాన్ని ఏ రీతిగా చూన్ చేసుకోవాలి, సంఘ పెద్దల యొక్క క్రమాన్ని నువ్వు ఏ రీతిగా పెంపొందించాలి, లేదంటే ఒక యవనుడు ఏ రీతిగా తొట్టుపోకుండా ఉండాలంటే నువ్వు యవన కాలములో ఉన్నావు కాబట్టి నీ యవనేచ్ఛలను బట్టి నువ్వు విసర్జించబడే వారిగా ఉండకూడదు, సువార్తకు భంగం వాటిల్లే వాడిగా నీవు ఉండకూడదు. కానీ యవనేచ్ఛలను బట్టి ఒక దైవజనుడిగా నీ ధ్యేయం ఏంటంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకోమని హితవులు చెప్తున్నాడు, హితవులు పలుకుతున్నాడు. ఎందుకంటే తన కుమారుడు తన తండ్రి నడిచిన త్రోవలో నడిపించడానికి అపోస్తుడైన పౌలు తన సేవా పరిచర్యలో జరిగిన అనేక విషయాలు ఎంతో ముందు చూపు కలిగిన అపోస్తుడైన పౌలు తిమోతి గారికి తను చెప్తున్నాడు, నీతిలో కరెక్ట్ గా ఉండు. నువ్వు ఒక దైవజనుడిగా ఉంటున్నావంటే నీ యొక్క ధ్యేయం ఏంటంటే నీతిని, ప్రతి నీచమైన దానిని నువ్వు తిరస్కరించి ఉండవలసిన బాధ్యత నీపై ఉందని తన్ని హెచ్చరిస్తూ అదే మాటలు నీ సంఘములో ఉన్న యవనస్తులకు కూడా వాటిని తెలియపరచు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని అక్కడ ఆపాదించు అని చెప్తున్నాడు. భక్తి విషయంలో కరెక్ట్ గా ఉండమంటున్నాడు. మనము భక్తి చేస్తాం, భక్తి పరులుగా ఉంటాం. ఒక ఆదివార సమయానికి దేవుని సన్నిధిలో వెళ్ళాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించేట మరవద్దు అన్నాడు. కాబట్టి విశ్రాంతి దినానికి ప్రభువుగా క్రీస్తేసు గారు ఉన్నారు కాబట్టి దానిని శిరస వహిస్తాము, భక్తి కనపరుస్తాము. కానీ భయంతో కూడిన భక్తులు చాలా సార్లు మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాము అన్నది ఈ యొక్క తిమోతికి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు చెప్తున్న మాటలను బట్టి మనకి అర్థం చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాము. విశ్వాసమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకో. మొట్టమొదట ఉండవలసింది ఒక దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే విశ్వాసములో, ప్రేమలోను, ఓర్పు కలిగి ఉండటం వల్ల అనేకుల్ని ప్రేమించగలం. ఓర్పు మనలో చాలా తక్కువ ఉంటది కదా. ఆ తక్కువైన ఓర్పు మనలో ఉన్నప్పుడు సంఘము విచ్ఛిన్నం అవుతుంది. ప్రేమను మనం కనపరిచే వారంగా ఉండవు. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది కదా. ప్రేమను పుట్టిస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ముడిపడిపోయి ఉండటానికి గల కారణము ఏంటి అంటే తిమోతి గారిని అంతగా గణపరచడానికి అపోస్తుడైన పౌలు అంత గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి యొక్క ద్వారా సాక్ష్యాన్ని పొందుకుంటున్నాడు. ఏంటంటే తిమోతి నమ్మకమైన నా కుమారుడు అన్నాడు. నమ్మకత్వాన్ని కనపరిచిన ఒక నా కుమారుడు అని దేవుని చేత గనపరచబడిన అపోస్తుడైన పౌలు. అసలు ఆ పౌలు యొక్క పేరుకు సార్థకంగా తిమోతి అంటేనే దేవుని చేత గనపరచబడిన వాడని అర్థం. తిమోతి అనే మాటకు, ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవునికి గనపరచబడిన వాడు. ఈ సంఘంలో అనేక విభాగాలు ఉంటూ వస్తుంటే ఆ సంఘం క్రమాన్ని గుర్తి చాలా ప్రాముఖ్యమైన అంశాలన్నీ కూడా, ఈ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా మనకి తిమోతి గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటే దేవుడు అట్టి రీతిగా పొందుపరిచిన విషయాలు మనం చూడొచ్చు. ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. నీ కన్నీళ్ళని కూడా నేను తలంచుకుంటున్నాను. నువ్వు సంగమ కొరకు ఎటువంటి కన్నీరు కారుస్తున్నావో, ఇటువంటి తప్పుడు విధానంలోకి వెళ్ళిపోతున్న నా సంఘ బిడ్డలు, నేను కాపరిగా ఉంటే సరిపోదు, కానీ కాపరిగా ఉన్న నేను నా సంఘాన్ని కాపాడుకునేవాడిగా నేను ఉండాలి అన్న కన్నీటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంతటి అత్సాశక్తి కలిగిన నీవు
దేవుని యందు నీవు పరిపూర్ణ విశ్వాసము కలిగిన నీవు రేయింబగలు నిన్ను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మన ఇద్దరం కలుసుకుంటాము అన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు. ఆయన ఏమంటాడంటే, నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు. ఇటువంటి నాకు మంచి కుమారుని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాననేసి దేవుని స్తుతిస్తున్నాడు. మొట్టమొదట ఆయన చేస్తున్నదంటే ప్రార్థన ద్వారా తన యొక్క ఈ వచనాలని ప్రారంభిస్తూ తను చెప్తాడు కదా, దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. మనకి కూడా మంచి స్నేహితులు దొరకాలన్నా, మంచి మన యొక్క సహవాసులు కరెక్ట్ అయిన వారు దొరకాలన్నా మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే అటువంటి సేవా పరిచర్యలో భారము కలిగిన వ్యక్తుల్ని భారం కలిగిన వారికి సమకూరుస్తాడు కదా. కొన్ని సామెతలు మనం చెప్తాము, ఏ గుటి పక్షులు ఆ గుటికి చెందుతాయని. అంటే ఎట్లా ఉన్న వాళ్ళు వాళ్ళకి చెందుతారు అంటారు, కానీ వారు కూడా కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో వాళ్ళతో సమన్వయం అవ్వలేరు. ఎందుకంటే వారి యొక్క చేస్తున్న భక్తి శ్రద్ధలు వేరేగా ఉంటాయి, వేరే వారి యొక్క భక్తి శ్రద్ధలు వేరేగా ఉంటాయి. కాబట్టి అన్ని విషయాల్లో పెనవేసుకోలేరు. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతిని చెప్తాడు కదా, నా కన్న కుమారుడా, నేను నమ్మకమైన కుమారుని కన్నాను, నజత పనివాడు. నేను ఏ సేవనైతే ప్రారంభించినానో ఆ సేవను కొనసాగించడానికి సరైనవాడు నాకు దొరకాడు అనేసి దేవుని ఏడల కృతజ్ఞుడై ఉన్నానని సెలవిస్తున్నాడు. ఇక ఆ విశ్వాసము మొదటి నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునికిలోను వసించెను, అది నీ అందుకు కూడా వసిస్తుందని నేను రూఢిగా నమ్ముచున్నాను. వసించటం అంటే ఈ మాటల్ని అంటే సహవాసములో కూడా ఎటువంటి సహవాసములో ఎట్లా వసించటం నేర్చుకోవాలి అంటే దేవునిలో సహవాసము కలిగి ఉన్నప్పుడు కదా. దేవునికి ఎవ్రీ గ్రామకర్త చెప్తాడు కదా, 11:6 చెప్తాడు కదా, విశ్వాసము లేకుండా ఉండుట దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే అది కాని పని కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. ఆ విషయాన్ని లోయలో కనపరిచాడంట. లోయి అనగా ఆమె నిష్కపటమైన విశ్వాసము కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము. ఈమె ఈ తల్లి కూతుళ్ళ యొక్క ప్రేమ కూడా చాలా గొప్పగా ఉంది. ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతి యొక్క ప్రేమ ఎట్లా నిష్కపటమైన ప్రేమతో విశ్వాసముతో ముందుకు సాగారో, అలాగనే తల్లి లోయలోను అలాగే యునేకేలోను. లోయి కుమార్తె ఎవరంటే యునికే. ఈ లోయి ఇంపైన సువాసన గల అర్థాన్ని ఇచ్చే విధంగా తను ఉంటుంది. తన విశ్వాస జీవితంలో చాలా చాలా భయంకరమైన పరిస్థితిలో ఆ విశ్వాసాన్ని కోల్పోలేదంట. నిష్కపటమైన విశ్వాసము ఉన్నదంట. ఈ రోజుల్లో దేవుని యందు విశ్వాసము మనము ఎంతవరకు విశ్వాస ప్రేమల్లో మనము నమ్మకమైన వారిగా ఉంటున్నాం కదా. పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమను కలిగి జీవించడం చాలా కష్టమైపోతున్న దినాల్లో మనం ఉంటున్నాము. కానీ రక్షణ సమయంలో మనలో రగులుకున్న ఆ విశ్వాసాన్ని మోకాళ్ళ ప్రార్థన ద్వారా, దైవ వాక్కుల యొక్క ధ్యానం ద్వారా, దేవుని బిడల యొక్క సహవాసం ద్వారా మనము ఎల్లప్పుడూ పెంపొందించుకునే వారిగా ఉండాలి. ఇంపైన సువాసన కలిగిన వారిగా, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన విశ్వాసులుగా నీవు నేను ఉండాలనేసి ఇక్కడ అపోస్తుడైన పౌలు తన యొక్క తల్లి తన యొక్క నానమ్మ మొట్టమొదట ఎట్లా ఉంది, ఆ అమ్మమ్మ ఎలా ఉంది, లోయ ఎలా ఉంది, ఎటువంటి ప్రేమ విశ్వాసాలని వృద్ధిపరిచింది. అదే ఏ విశ్వాస ప్రేమల్లో నమ్మకంగా ఉందో ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన కుమార్తె అయిన యునేకిని కూడా అట్టి రీతిగా పెంచిందంట. యునీకి తన యొక్క
ఆ యొక్క పాలు పట్టించే చిన్న వయసులోనే కదా, ఆ యొక్క చిన్న వయసులోనే తనకి ఉగ్గు పాలతోటి దేవుని యొక్క విశ్వాసాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అన్నది తన పాళ్ళ ద్వారానే. చాలా మంది స్త్రీలు ఆ అది బిడ్డల్ని కనినప్పుడు ఇష్టానుసారంగా వారి యొక్క జీవితాల్లో విధానంలో ఉండకూడదంట. ఆ యొక్క వాక్యాలు చెప్పుతూ పాలిచ్చి పెంచాలంట. ఈ మోషే గారి జీవితంలో మనం చూస్తాం. యోకోబేదు తన యొక్క కుమారుని పెంచలేని పరిస్థితుల్లో ఆ యొక్క కుమారుని ఆ యొక్క నదిలో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె ఆ కుమారుని చూసినప్పుడు, ఆ కుమారుని తనకి ఎంతో అందంగా సుందర రూపం కలిగిన వాడిగా అక్కడ ఉండినప్పుడు ఆ కుమారుని పెంచటానికి అక్కడ అక్క ఎదురు చూస్తుందంట మిరియమ్మ గారు. అమ్మ, ఈ కుమారుని పెంచడానికి పాలు ఇవ్వటానికి ఒక దాదిని ఏర్పాటు చేయొచ్చా అంటే, చాలా మంది ఈ దినాల్లో చాలా మంది చిన్న పిల్లలకి చాలా తలాంతులు ఉంటాయి కదా. ఆ యొక్క తలాంతులను బట్టి వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు పాటలు పాడుతూ అనేక డబ్బులు సంపాదించే స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఒక 10 years వచ్చేటప్పటికి తల్లిదండ్రులకి వారి యొక్క స్వరాగాలు వినిపించటం వల్ల వాళ్ళని ఆ రీతిగా తల్లిదండ్రులు ప్రోత్సహించటం వల్ల ఆ చిన్నప్పటి నుండి వీళ్ళకి పిల్లల ద్వారా వస్తుంది కదా. కానీ మోషే గారి జీవితాన్ని చూస్తే అసలు ఉగ్గుపాల టైం నుండే తన తల్లికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మోషే గారి జీవితంలో తన పాలు ఇస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ రీతిగా విడుదల చెయ్యాలో, ఏ రీతిగా వారి యొక్క శ్రమభారమును, వారి యొక్క భారభరితమైన హృదయాలతో నిండిపోయిన వారిని ఏ రీతిగా విడుదల చేయాలో ఉగ్గు పాలు నుండి యోకోబేదు తన యొక్క కుమారుడైన మోషే గారికి నేర్పించిన రీతిగా ఇక్కడ యూనికే కూడా తన తిమోతి గారికి ఉగ్గు పాలు నుండి దేవుని వాక్యాన్ని నమ్మకమైన తల్లిగా తన కుటుంబానికి కావలసిన, ఎందుకంటే యూనికేని మనం చూసినట్లయితే యూనిక్ జీవితాన్ని మనం చూస్తే యూనిక్ యూదురాలు కాపురస్తురాలుగా మనం చూస్తాం. ఆమె భర్త అన్యుడు, గ్రీస్ దేశానికి చెందినవాడు. ఈమె తల్లి లోయలో మంచి విశ్వాసురాలైన ఈమె తనకు కుమార్తెను విశ్వాసముతో పెంచిన ఈమె అపోస్తుడైన పౌలు మొదటి ప్రయాణములో వీళ్ళ యొక్క ఊరిని దర్శించినప్పుడు యూనికే ఆమె యొక్క తల్లి రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి ప్రయాణములో రక్షింపబడిన మనం కూడా దేవుని యొక్క సన్నిధి వారి మొట్టమొదట యొక్క మొదటి ప్రయాణంలోనే పౌలు గారి యొక్క ప్రయాణాలు మనకు తెలుసు కదా. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణంలో ఆయన ఎంతో భారభరితమైన సేవను చేశాడు. అనేకుల్ని దేవుడి వైపు త్రిప్పిన జ్యోతి నక్షత్రాల్లో జ్యోతులుగా వెలిగిన అపోస్తుడైన పౌలు వారిని మొదటి ప్రయాణంలో రక్షించిన ఆనాటి నుండి వారు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ యునీకిలో ఉన్న విశ్వాసము సహా తన యొక్క అవ్వలో ఉన్న విశ్వాసము యూనిక్కి వచ్చింది. యూనిక్కి ఉన్న విశ్వాసము తన కుమారుడిలో అది సహా వసిస్తుంది అంటున్నాడు. అంటే ఆ యొక్క విశ్వాసములో నుండి కుటుంబం అంతా నడిపింపబడుతుంది. ఒక అన్యుడైన భర్త ఉన్నప్పటికీ అన్యుని యొక్క ప్రభావము ఏమాత్రము కుటుంబం మీద పడలేదు. కానీ తన యొక్క భార్య యొక్క విశ్వాసంతో చెప్తాం కదా, పత్రిక పాటలలో మనం చూస్తాం, నీ నడవడికను బట్టి నీ భర్తను రాబట్టవచ్చు అంట. మన యొక్క నడవడి బట్టి మన భర్తల్ని తన ఎంత అన్యుడైనప్పటికీ, తన విగ్రహారాధకుడైనప్పటికీ తన యొక్క మంచి ప్రవర్తన బట్టి తన భర్త కూడా రక్షింపబడ్డాడు అనేసి అనుకోవటానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన కుమారుని ఆ రీతిగా పెంచిన తన భర్తకు విధేయత చూపించటంలో గొప్పగా ఉంది కాబట్టి తన కుటుంబము ఒక అన్యుణ్ణి చేసుకోవటం వల్ల ఆ యొక్క అన్యత్వము తన కుటుంబం మీద ఏలుబడి చేయలేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే తన యొక్క జీవితంలో తన దేవునితో సొంత రక్షకుడిగా అంగీకరించిందో ఆనాటి
నుండి తన పుట్టిన ఆ కుమారుని ఉగ్గు పాల నుండి దేవునిలోకి నడిపించడం జరిగింది. గొప్ప క్రమశిక్షణతో కదా మంచిగా తరబిత్ చేసిన తల్లిగా మనం చూస్తాం. యునిక్ పేరుకి భాగ్యవతి అనే పేరు. అంటే ఓ తల్లి, ఆ యునిక్ తల్లి పేరేమో ఎంత సౌందర్యవతురాలుగా ఉంది, మనోహరంగా కనిపిస్తుంది. ఇక్కడ తన పేరేమో భాగ్యవంతురాలు. దేంట్లో భాగ్యవంతురాలు? నిజమైన విశ్వాసానికి కారణమైన విశ్వాసము తనలో ఉంది. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు అన్న మాట, లోకమును జయించిన విశ్వాసం మన విశ్వాసమే అని 1 యోహాను 5:4 చెప్పిన రీతిగా ఈ యొక్క లోయలో గొప్ప ఆ రక్షణను, ఆ రక్షణ అనుభవాన్ని, ఆ లోయలో ఉన్న రక్షణ అనుభవాన్ని కుమార్తెకి ఆపాదించడం జరిగింది. కుమార్తె కూడా ఆ రక్షణ అనుభవాన్ని తన కుమారుడికి ఈ దినాల్లో ఒకవేళ కట్న కానుకలను ఒకవేళ బిడ్డలకు ఇస్తామేమో కదా, మంచి చదువులు, మంచి ఉన్నతమైన స్థితులు మనం ఇస్తామేమో. దానితో పాటు మనం ఇవ్వవలసింది ఏంటి అంటే భాగ్యవంతులుగా వారు మారాలంటే, మనలాగా దేవునిలో ముందుకు సాగాలంటే ఆ ప్రార్థన అనుభవాన్ని వారికి ఒక యూదురాలుగా ఉంటున్న ఆమె విశ్వాసములో ఘనమైన స్త్రీగా ఆమె ఉంది. ప్రభువైన యేసు క్రీస్తును ప్రకటించటంలో కుటుంబము ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన అవిశ్వాసులైన మనోనేత్రాల కంట గురుడితనం కలుగజేస్తుందంట. ఆ రీతిగా ఆమె ఉండిపోలేదు. కానీ ఆమె ఎట్లా ఉంది? కుమారుని పెంచే విషయంలో కదా నిర్మలమైన మనస్సాక్షి ఉండటమే కాకుండా ఆ దేవుని ఎడల కృతజ్ఞులుగా ఉంటూ ఆ విశ్వాసము మొదట తన తల్లిలో కనిపించిన ఆ విశ్వాసాన్ని కుమార్తెలు కూడా కనిపించడం జరిగింది. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఈమె యొక్క గుణ లక్షణాలని మనం ఒకసారి చూస్తే, మొట్టమొదటి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. దేవుని యందు భక్తి ఉన్న మనకైతే భక్తి ఉంటే భయభక్తులు ఉండదు, భయభక్తులు ఉంటే భక్తి ఉండదు. కానీ ఈ రెండు ఎప్పుడైతే జంటగా ఉంటాయో, సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలుగా పిలువబడుతున్న దేశంలో ఉంటే మనం దేవుని యందు కూడా భయభక్తులు కలిగిన వారిగా, కొన్ని జంట నగరాల పేర్లు మనకు తెలుసు కదా, అవి ఆ జంట నదుల పేర్లు కూడా మనకు తెలుసు. అట్లా ఇక్కడ ఎట్లా ఉంది? దేవునితో భయంతో కూడిన భక్తి కలిగిన స్త్రీగా ఈమె ఉంది. కాబట్టి తన కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంది. అన్యుడైన భర్తతో జీవిస్తున్నప్పటికీ తన యొక్క అన్యత్వము కుటుంబం మీద పడకుండా తను కాపు కాసిన ఆ రక్షణ కవచాన్ని తొడిగించినట్టుగా కుమారుడికి ప్రార్థనలు పట్టుదలగా నేర్పించిన స్త్రీగా ఉంది. రెండవదిగా మనం చూస్తే జయశీలి స్త్రీగా మనం చూస్తున్నాం. జయశీలి ఎందుకంటే యునికే తన భాగ్యవంతురాలుగా జయశీలిగా అన్న అర్థాలను ఇచ్చుకున్న పేరుకు తగ్గ స్త్రీగా చూస్తాం. ఈమె దేవుణ్ణి అంగీకరించిన నాటి నుండి, ఎందుకంటే ఆ దినాల్లో చాలా బహుభయంకరమైన ఆ యొక్క రోమ సంఘానికి చెందిన ఆదిమ క్రైస్తులుగా పిలువబడుతున్న వీరు, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు మొదట ప్రయాణంలో రక్షింపబడ్డవారు కదా వీళ్ళ ఆదిమ క్రైస్తవులుగా పిలువబడిన లిస్టులో ఉన్న వీరు ఆ దినాన్ని చాలా భయంకరంగా, వారు రోమీలు చాలా భయంకరంగా వారిని కొట్టి హింసించేవారంట, కొరడాలతో కొట్టేవారంట. అయినప్పటికీ ఆమె ఏ రీతిగా కూడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని ఏమాత్రము విడిచిపెట్టలేదు. విశ్వాసంతో ప్రభు కొరకు ప్రాణాలని అర్పించే త్యాగశీలుగా కూడా ఆమె మిగిలిపోయింది. తిమోతి ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో యునికి విశ్వాసములో జీవిస్తూ తన యొక్క కుమారుని కూడా దేవుని సేవకు సమర్పించింది. వాక్యమైన ఉగ్గుపాలతో దేవుణ్ణి తిమోతిని పెంచే
తిను జయశీలిగా నిలబడ్డది అక్కడ. ప్రాణాలు పోగొట్టుకోవటానికన్నా ఇష్టపడ్డది కదా. అంతేకాకుండా సమర్పణ కలిగిన స్త్రీగా, మొట్టమొదటి భయభక్తులు కలిగిన స్త్రీ అనుకున్నాం, తర్వాత జయశీలిగా ఉన్న స్త్రీని మనం చూసాం. ఆ యొక్క భయంకరమైన దినాల్లో మనకి ఏదన్నా చిన్న శ్రమ వస్తే అది దేవునికి తెలుసు కాబట్టి మన లోపల మన అంతరంగంలో నుండి దేవునికి ప్రార్థన చేయొచ్చు అని ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో నిలబడకుండా తొట్టుపోవచ్చు. గాని ఇక్కడ ఏ మాత్రం తొట్టుపోలేదు. ఇక్కడ అంత జయశీలిగా ఆమె నిలబడిన ఆమె సమర్పణ కలిగిన స్త్రీగా సమర్పణ కలిగిన స్త్రీగా చూస్తున్నాం. విశ్వాసములో తిమోతి గారిని క్రైస్తవ మత సిద్ధాంతాలను బోధించే విషయంలో గాని తన యొక్క చిన్న వయసులో నుండి లేఖన భావగాలు తెలుసుకునే విషయంలో గాని మంచి క్రైస్తవునిగా నిలిపింది. కాబట్టి యవన కాలంలోకి వచ్చేటప్పటికి తిమోతి గారు ఒక కాపరిగా నిలవటానికి, అపొస్తలుడైన పౌలుకి పనికొచ్చే పాత్రగా, జత పనివాడుగా ఆయన ఉండటం జరిగింది. దేవుని గణపరిచే తన తల్లి ఎటువంటి పేరు పెట్టిందంటే దేవుని గణపరిచేవాడని అర్థమిచ్చే పేరును పెట్టింది. ఆ పేరుకు తగ్గ కుమారుడిగా తనని మలిచింది. అంతేకాకుండా తల్లుల ప్రభావము బిడ్డలపై చాలా ఎక్కువగా ఉంటది కదా. మన యొక్క హావభావాలు గాని, మన యొక్క మాట గాని, మనం ఏ ఆలోచనలు కలిగి ఉంటామో మన బిడ్డలు కూడా అదే విధానంలో ఉంటాం. మనం ఉత్తమరాలుగా లేకపోతే ప్రార్థనా పరులుగా దేవునికి మహిమలు తెచ్చేవారిగా ఉంటే అదే ప్రభావము మన బిడ్డలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ మనము సరైన విధంగా లేకపోతే మన యొక్క స్థితిగతులు మన బిడ్డలపై పడుతుంది. కాబట్టి తండ్రులు ద్రాక్ష కాయలు తింటే పిల్లల పొల్లులు పులుస్తాయా అనేసి చెప్తాడు యెషయా గ్రంథంలో. అంటే ఏది మనం విత్తుతామో ఆ పంటనే కోస్తాము కదా. దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జత పనివాడిగా తిమోతి ఉన్నాడు, ప్రియమైన కుమారుడిగా ఉన్నాడు. ఒక్కొక్క పత్రికల్లో కొన్ని మాటలు ఆయన కోసం రాస్తూ వస్తాడు మాట. ఆయన నమ్మకమైన కుమారుడిగా ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడు అంటాడు తిమోతి 1వ అధ్యాయము 2వ వచనంలో. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే నాతో కూడా సువార్తలో కూడా, అంటే తండ్రి యొక్క బాధ్యతలను కుమారులు ఎలాగైతే పుచ్చుకుంటారో ఒక బాధ్యత కలిగిన విధానము మన యొక్క జీవితాల్లో కూడా మన బిడ్డలు మన యొక్క తండ్రి యొక్క స్థితిగతులను కుమారులు ఏ రీతిగా తీసుకుంటారో ఆ రీతిగా సువార్త పని విషయంలో నా కుమారుడు నా సేవను కొనసాగించడానికి నాకు ఇచ్చిన గొప్ప మంచి జత పనివాడు. నా వల్లనే ప్రభు పని నీవు చేయాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:10లో ఆ మాటలు చదివి ఇంత గుణ లక్షణాలు, ఇంత సమర్పణమైన జీవితాలు కదా. ఒక భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క కుటుంబంలో ఒక నీతిమంతురాలుగా ఉన్న ఆమె నిజమైన సమర్పణ గల స్త్రీగా కనబడటమే కాకుండా తన కుమారుల్ని ఎట్లా పెంచిందంటే ఏమి కాలేని ఒక పాస్టర్ గారు అపొస్తలుడైన పౌలు తన తిమోతిని ఇంకొక పాస్టర్ గారిని నా కుమారుడు గాని సమ్మతిస్తమే కాకుండా కన్నీళ్లు వారి యొక్క సువార్తల్లో వారికి జరుగుతున్న విధానాలు ఏంటంటే కన్నీళ్లతో ఎడతెగక, అంటే సంఘాల కొరకు ప్రార్థించే భారం కలిగిన అది ఇక్కడ గురు శిష్యులుగా మనం చూస్తాము. ఒక శిష్యుడిగా ఉన్న తనని కుమారుడిగా మలుచుకున్నాడు అపొస్తలుడైన పౌలు కదా. మన జీవితాల్లో కూడా మనము ఏ సువార్త అయితే దేవుడు మనకి వినిపించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. సమస్త లోకానికి మీరు శిష్యులుగా మిమ్మల్ని చేశాను, మీరు సువార్తను ప్రకటించడానికి జాగరూకులుగా ఉండండి అన్నాడు. ఏదైతే మనం వింటున్నామో దానిని అనేకులకు ప్రచురించే వారిగా ఉండాలి. లేదంటే మన జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు, మన జీవితంలో జరుగుతున్న సాక్ష్యాల్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అనేకులను దేవుని వైపుకి నడిపించగలం. మనలో ఏదైతే వారిలో రూఢిగా ఏదైతే ఆ యొక్క దేవుని యందు భయభక్తులు గాని, జయశీలిగా ఉన్న గాని, సమర్పణ జీవితం కలిగిన ఈ యొక్క స్త్రీ దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసే ఒక దైవ సేవకుని లోకానికి పంపించింది. దైవ కాపరి
సంఘాన్ని కాపరత్వం చేసే ఒక ఒక పాస్టర్ గారిని ఆ యొక్క కుటుంబంలో నుండి మొట్టమొదట వారి క్రైస్తవులు కాదు కానీ అపోస్తుడైన పౌలు మొదటి ప్రయాణములో రక్షింపబడిన ఆ యొక్క కుటుంబము ఏ రక్షణ అయితే ఏ సొంత ప్రభు అయిన క్రీస్తును సొంత రక్షకుడిగా ఎరిగారో ఆనాటి నుండి వారు చనిపోయే వరకు నమ్మకమైన వారిగా ఉన్నారు. అంతేకాకుండా వారి యొక్క కుటుంబంలో నుండి ఒక దైవజనుడిని లేపారు. దైవజనుడిని లేపటమే కాకుండా మంచి దైవజనుడితో పాటు సహవాసం, ఒకవేళ యవన కాలంలో వరకు తల్లిదండ్రులు పెంచుతాము, తర్వాత వారి యొక్క పరిచయాలు కానీ వారి సహవాసాలు కానీ వేరు వేరు వాళ్ళతో ఉండినప్పుడు వారి యొక్క భక్తి జీవితము ప్రక్కతవకి పడుతూ ఉంటది. కానీ వీరి తల్లి అమ్మ ఏం చేశారు, సరైన అపోస్తుడైన పౌలు గారికి అప్పజెప్పటం ద్వారా తన యొక్క పరిచర్యను తన తర్వాత యవనస్తుడిగా ఉన్న తిమోతి కూడా యవనస్తులను అనేకుల్ని సరైన విధంగా నడిపించడానికి బలములోను దేవుని యందు విశ్వాసములోను దేవుని యొక్క వారి యొక్క యవన జీవితాన్ని బట్టి ఎవరు వాళ్ళని తృణీకరించకుండా దేవుడితో వారు మమేకమై ఉన్నారని గుర్తెరిగేలాగిన అటువంటి తిమోతిని వారు సిద్ధపరిచారు. కాబట్టి మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా మనం కూడా అటువంటి స్థితుల్లో మనము మొట్టమొదట మనం ఉన్నట్లయితే, మనము ఈ యొక్క లక్షణాలని మనం కలిగి ఉన్నట్లయితే మన కుటుంబాన్ని కూడా దేవునిలో ముందుకు నడిపించగలిగే వారంగా మనం ఉంటాం. మనలో ఉన్న ఏ యొక్క ఆత్మ అయితే దేవుడు మనకి పెట్టి అన్నాడో, ఈ యొక్క యెహోవా పెట్టిన దీపం అంటున్నాడు కదా మన ఆత్మ, ఆయన నరుని ఊపిరి యెహోవా పెట్టిన దీపం అంటున్నాడు. అవును, ఆ దినాన్ని ఆ మట్టి బొమ్మలో ఆయన ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మ, ఆయన జీవంగా కలిగి మనం నడుస్తున్నాము, ఉంటున్నాము, తింటున్నాము, నిలుస్తున్నాము అంటే ఇవన్నీ దేవుడు మనకి ఎట్లా ఆయన దీపము మన యొక్క హృదయములో ఉంది. కాబట్టి ఆ హృదయాల్లో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం ఆర్పివేసుకునే వారిగా ఉండకూడదు. అపోస్తుడైన పౌలు తెస్సలోనికి రాస్తూ అంటాడు కదా, మీ ఆత్మను ఆర్పివేయకుడే అంటున్నాడు. మనం ఆర్పివేయకుండా ఉండాలంటే ఒక మొక్కను అది ఫలించే వరకు తీసుకురావాలంటే ఆ ఫలించిన తర్వాత కూడా మనం నీళ్ళలోనే ఆ మొక్కకి నీళ్లు మనం ఇచ్చినప్పుడు ఆ నీళ్ల ద్వారా అది మనకి కావలసిన ఫలాల్ని ఇస్తుంది కదా. వాక్యం అనే నీరుతో మనం కట్టబడవలసిన వారంగా ఉన్నాము. వాక్యం అనే నీరుతో నీవు నేను కట్టబడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రియలు మనలో నుండి ఎల్లుబడతాయి. ఏదైతే మనలో నివసిస్తుందో, ఏదైతే మనం సహవాసం చేస్తున్నామో, దేనితో అయితే కట్టబడి ఉన్నామో ఆ కట్టబడిన మన జీవితాలు మన బిడ్డల పక్షాన అవి నెరవేర్పడతాయి. మనకే సరిగ్గా తెలియలేకపోతే మన బిడ్డల యొక్క జీవితాలు ఎట్లా అవుతాయి? ఈ లోక సంబంధంగా ఒకవేళ చాలా జ్ఞానం కలిగి చాలా ఉన్నతమైన విధానంలో ఉండొచ్చేమో, చాలా లక్షలు సంపాదించే వారిగా ఉండొచ్చేమో, చాలా ఆస్తులు సంపాదించుకునే వారిగా ఉండొచ్చేమో, కానీ